ఆయన పక్కా పొలిటీషియన్ అంటే అలాంటి పొలిటీషియన్ కాదు, పాలిటిక్స్లో ఉన్నటువంటి పాలిటిక్స్ పైన పట్టున్నటువంటి నేత. మేము సవాలక్ష అనుకుంటాం, మీ గురించి చాలామంది సవాలక్ష చెప్తుంటారు. వాట్ ఈజ్ మల్లారెడ్డి అంటే మీరేం చెప్తారు సార్? మల్లారెడ్డి అంటే ఇప్పుడు ఒక బ్రాండ్. మెడికల్లా ఇండియాలో నేనే నెంబర్ 1, పీజీలా మెడికల్లా నేనే నెంబర్ 1, ఇంజనీరింగ్లా నేనే నెంబర్ 1, రాజకీయంలా నేనే నెంబర్ 1 ఫేమస్ లీడర్. మీలాగే కొంతమందికి కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, మీలాగే కళ్ళు చెదిరిపోయేటువంటి బిల్డింగ్లు ఉన్నాయి. అయినా కూడా మల్లారెడ్డి ఇన్స్టిట్యూషన్ హ్యాస్ ఎ స్పెషల్ ఫ్యాన్ బేస్. వాళ్ళలో లేనిది మీలో ఉన్నది ఏంటి సార్? యువ ఇంజనీర్స్ అంతా, యువ డాక్టర్స్ అంతా, యువ ప్రొడక్షన్ అంతా మనతానుంది. నీకు జాబ్ కావాలంటే కంపెనీ తగ్గట్టు తయారు చేస్తున్నాము, అది మల్లారెడ్డి స్పెషాలిటీ. ఏం సార్, పాలిటిక్స్కి దూరంగా ఉంటున్నారా లేకపోతే పాలిటిక్స్లోనే ఉన్నారా మీరు? మొన్న మా కేసీఆర్ గారు ఒక మాట చెప్పేసిండు, ఫుల్ రావాలంటే మేడ్చల్ అంతా ఊపి పడేసిన. తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా మీరు కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారని అనుకున్నారు సార్? అందరూ అనుకున్నారా? నేను కూడా గొడవ మీదకి ఇట్లా చూసిన, వాళ్ళు నన్ను తీసుకోరా. నాకు తెలిసి రేవంత్ రెడ్డి గారి మీద తొడగొట్టినటువంటి ఏకైక బీఆర్ఎస్ లీడర్ మీరే. ఆయన సీఎం అయిన తర్వాత మీరు సైలెంట్ అయిపోయారు. భయపడ్డారా, భయపెట్టారా? ఇలా భయపడేది ఏంది, భయపెట్టేది ఏంది, నాకు అర్థం కాదు బాయ్ విజయ్. నువ్వు ఎవరితో మేము కాంగ్రెస్ వాళ్ళతో మాట్లాడము, మేము బీజేపీలతో ముట్టుకోమంటే ఎట్లయితే చెప్పు చెప్పు. కేటీఆర్కి గనక బీఆర్ఎస్ పగ్గాలు గనక ఇస్తే సీనియర్లు మొత్తం బయటికి వెళ్ళిపోతారు, డిఫర్ అవుతారు అని కూడా ఒక ఆరోపణ. ఎక్కడ మంచివే నువ్వు, నీకు రాజకీయం అది నేను తీసేయమ్మ. అవి మనం డౌల్ కాదు చూస్తారు ఎట్లా క్వశ్చన్ అడుగుతావా అని. నేడో రేపు కవిత కొత్త పార్టీ లేకపోతే వేరు కుంపటి గ్యారంటీ అనేటువంటిది నాకున్నటువంటి క్రెడిబుల్ సోర్స్. మల్లారెడ్డి గారి కవితతో పోతారా, కేటీఆర్తో ఉంటారా, కేసీఆర్తో ఉంటారా? కన్ఫర్మా సార్? కన్ఫర్మ్. నేను చెప్తున్నా మల్లారెడ్డి అందుకే పాపులర్ లీడర్, ఫేమస్ లీడర్. రాసి పెట్టుకో.